శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు చేశాను. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 27th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఒకవేళ ఇలాగ షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే జనరల్గా నేను జాతకాలు చెప్తూ ఉన్నా కూడా నేను మీ ఫోన్స్కి అటెండ్ కాలేకపోవచ్చు. మీరు జనరల్గా అటెండ్ కాలేకపోవచ్చు అండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సెల్ నెంబర్ 7075389589 అండి. 7075389589 కింద కనిపిస్తుంది, సరిపోతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. మీ రాశ్యాధిపతి కుజుడు మీ రాశిని చూడడం వల్ల దినదిన ప్రవర్ధమానం అవుతూ చాలా మంచి సలహాలు ఇస్తూ జనాలకి చాలా మీరు ఎంటిటీ లాగా నిలబడతారు. చాలా అద్భుతంగా ఉంటారు. మీరు ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ దగ్గర చేసే పరిస్థితులు మీరు ఉండరు. డబ్బులు బాగా ఉంటాయండి మీకు. ధనప్రాప్తి బాగా కలుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో గౌరవము పెరుగుతుంది. బంధువులని ఇష్టపడుతుంటారు. బహుశా మీ బంధువులు మీ ఇంటికి వస్తారని చూడండి. అంతేకాకుండా మీరు బాగా పాడతారు, గాయకుల్లా పాడతారు. ఎక్కువగా ముఖవర్చస్సు బాగుంటుంది. కంఠధ్వని కంగు కంగు అని మాట్లాడుతూ ఉంటారు కదా మీరు. పాటలు అలాగే పాడుతుంటారు. అది గొప్ప టాలెంట్ అండి అది. అలాగే భోజనం, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది మీకు చక్కగా లభ్యం అవుతూ ఉంటుంది. ప్రేమతో కూడినటువంటి భోజన వసతులు ఉంటాయి. ఏమైనా చతుర్థ భావంలో రాహు, స్త్రీ వలన విరోధాలు, శారీరక శ్రమ, అలాగే చాలామందితో తగాదాలు, స్త్రీ విరోధాలు అంటారు కదండి, స్త్రీతోటి అలా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే కష్టంతో కూడుకున్నటువంటి విదేశ పర్యటన, ఆభరణ ప్రాప్తి, రాహు ఊర్ధభావంలో ఇస్తాడు ఉన్నాయి. పై గురుదృష్టి ఉంది కాబట్టి చదువు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో ధన ప్రాప్తి కూడా మీకు కలిగిస్తాడు. అలా శనీశ్వరుడు వల్ల కూడా మీకు చాలా ఇబ్బంది పడతారండి. అంటే ముఖ్యంగా మీకు అంటే కొత్తగా డెలివరీ అవ్వవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సిజరీన్ ఆపరేషన్ చేసి తీస్తారు మీకు. అంటే నార్మల్ డెలివరీ అనేది తక్కువ. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుందేమో కానీ చాలామందికి మాత్రము చాలామందిలో కొంతమందికి వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు. ఎందుకు నిజం చెప్పాల్సిన అవసరం ఉందండి. శనీశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన వల్ల మీకు ఉంటుంది. పైగా ఆయన శనీశ్వరుడు బాగా వక్రగతిలో ఉన్నాడు. చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తూ ఉన్నాయి. సంతానం ఆడపిల్లలు కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సంతానం వల్ల చాలా ఇబ్బంది పడతారు మీరు. స్టాక్ మార్కెట్లో మీరు చేయి పెడితే కాల్చుకుంటారు. అంటే డబ్బులన్నీ పోతాయని అర్థం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావు. సప్తమ పాపగా మీకు వివాహ వేడుకలు బ్రహ్మాండం కుదిరిపోతాయి, బ్రహ్మాండంగా ఉంటాం అనుకోవడానికి అవసరమే లేదు. అంటే వివాహ వేడుకలు జరగడం తక్కువ, వివాహాలు కుదరడం కూడా అంతకన్నా తక్కువ. అంతేకాకుండా భార్యాభర్తలు కూడా, అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో కూడా ఇబ్బంది ఎదురవుతుంది. అష్టమ స్థానంలో గురుడుతో కలిసిన శుక్రుడు. అష్టమంలో శుక్రుడు అంటే ధనప్రాప్తిని ఇస్తాడు ఉంటాయి. అంటే చాలా కాలం వరకు మీరు ధనాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా మీకు ఆరోగ్యము విషయం బాగుంటుంది. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి, ఆరోగ్య పట్ల కొద్ది ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఆరోగ్యం తర్వాత నెమ్మదిగా బాగుంటుంది అర్థం. ఏదైనా భాగ్యస్థానంలో రఘుబుధులు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో రఘుబుధులు ఉండడం వల్ల వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, దూర ప్రాంతాలు వెళ్ళడము, సినిమాలు షూటింగ్ రీత్యా, విద్య రీత్యా విదేశ పర్యటన, అంతేకాకుండా మీ దగ్గర చాలామంది కూడా హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, ఫైనాన్షియల్ అకౌంట్స్లో బాగా రాణించడము, అలాగే ఈ డాక్టర్స్, యాక్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. యాక్టర్స్కి అయితే మంచి పేరు ప్రఖ్యాతులు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, డాక్టర్స్కి అయితే వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ వ్యాపారాల్లో, బిజినెస్లో కూడా రాణించడం జరుగుతుందండి. ఏదైనా ప్రొఫెషనల్ థ్రిల్లర్ మీరు. ఎందుకంటే కుజుడు దశమంలో ఉండము, కేతుతో కలిసి ఉండము, చంద్రుడితో కలిసి ఉన్నాడు.
వలన ఏమవుతుంది, రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉందండి. దశమ కుజుడు దిగ్బలుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఆభరణ యోగము, వాహన యోగము, అలాగే గృహప్రాప్తి ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కుజచంద్రులు 11వ భావంలో రావడం అదృష్టం అండి. ఇంకో అదృష్టం అంటే అన్ని రాశుల వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పి మొత్తుకుంటున్నాను నేను. కానీ మీకు మాత్రం యాక్సిడెంట్ అవ్వవు. ఎందుకో తెలుసా అండి, 11వ భావంలో కుజుడు ఉండిపోవడం వల్ల శనీశ్వరుడు దృష్టి ఉన్నప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్స్ అవ్వండి. మీరు నడుస్తున్నప్పుడు దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడము, సీరియస్ ఇంజురీస్ మాత్రం ఉండవు, ఖచ్చితం. పైగా మీరు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు రావడము, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ జరగడము, అంతేకాకుండా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే అది కూడా నష్టాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదేమైనా శనీశ్వరుని పూజించడం వలన, 29వ తారీఖు నాగపంచమి అవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వలన, 30వ తారీఖు సూర్యభగవానుడు ఆరాధన వలన ఇలా పూజలు చేసుకుంటూ ఉంటే సో మీకు శనీశ్వరుడు వలన, కుజుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం తీరుతాయి. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, పరిహారాలు ఏముంటాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే శనీశ్వరుడు ఆయన వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే చాలా రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది మందపల్లిలో చేయించుకోవడం మీ ఇష్టము, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు జపము, తర్పణాలు, దానం, హోమం ఇది చేయించుకోవడం వలన. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, వడమాల గారెలు అంటే వడమాల అంటే గారెలు అండి, అప్పాలు సమర్పించడం వలన, తమలపాకులతో పూజ చేయించడం వలన, అంతేకాకుండా స్వామివారికి వస్త్రం సమర్పించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, తిరునల్లారులో చూడండి శనీశ్వరుడు ఉన్నాడంటే శివుడికి అభిషేకం చేస్తారు. అలాగే మందపల్లిలో చూడండి శివుడికే శనీశ్వరుడు పేరుగా తోటి ఆయనకి నూనెతో అభిషేకం చేస్తుంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే శని యొక్క దోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోవాలి. శివుడికి తైలాభిషేకం చేయకూడదండి. శివుడికి మల్లెపూలతో పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో పూజ చేసుకోవడం వలన, అలాగే మారేడు దళాలు, తులసి దళాలతో పూజ చేసుకోవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా చాలామందికి చాలా ఉందండి. ఈ రాహు వలన కూడా చాలా సర్పదోషాలు ఉన్నాయి. కొంతమంది పిల్లల దోషాలు కూడా ఉన్నాయి. పిల్లల పుట్టే విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము కొలవడము, ఆమెని వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనం, నిత్యం సంతోషి మాత అమ్మవారి దర్శనం చేసుకుంటేటండి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లు ఉన్నా నెమ్మదిగా సంతోషం వచ్చేస్తుంటాయి మీలో. అంటే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. అమ్మవారిని డెడికేటెడ్గా పూజ చేయాలి. అంతేకాకుండా కుజ దోషాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్ చాలామంది రాసులకి యాక్సిడెంట్ చూపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, నిరంతరము స్వామివారిని పూజ చేయడం వల్ల ఈ దోషాలన్నిటి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉన్నాయండి. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖుని నాగపంచమి వస్తుంది. అద్భుతం. నాగపంచమి రోజు విశేషంగా అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మల్లె పువ్వులతో పూజ చేయడము, అలాగే ఆవు పాలతోటి తేనె పంచామృతాలతో అభిషేకించడము చేయడం వల్ల, వస్త్ర సమర్పణ వల్ల, చక్కటి మల్లె పువ్వులు కానీ దండ స్వామివారి సమర్పించడం వల్ల స్వామివారు సంతోషిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతేకాకుండా 30వ తారీఖు కూడా సూర్య భగవానికి పూజ విశేషంగా ఉంటుందండి. సో ఆ రోజు సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయంటే సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రావాలని, ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన దోషాలు సంపూర్ణంగా పోయి దీర్ఘాయుర్దాయంగా ఉంటూ చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.